పేరు నాగార్జున. నాది కనుముక్కల విలేజు, చెన్నోకొత్తపల్లి మండలము, సత్యసాయి డిస్టిక్, ఏపీ స్టేటు. మేము టింబక్టు స్థాపించి 30 సంవత్సరాలు గడిచింది. అందులో భాగంగా టింబక్టు సంస్థ ఆధ్వర్యంన గత 17 సంవత్సరాలుగా మేము ధరణి కోఆపరేటివ్ సంస్థ ఏర్పరచుకొని అందులో భాగంగా 2600 మంది రైతులతో దాదాపు 10 మండలాల్లో 16 గ్రామాల్లో మేము సేంద్రీయ వ్యవసాయ పద్ధతిలో పంటలు పెడుతున్నాము. ఎందుకంటే మాకు టింబక్టు సంస్థ స్థాపించిన తర్వాత ఆ చిన్న సన్నకారు రైతులతో ప్రోత్సాహంతో ధరణి సొసైటీ ఏర్పాటు చేసుకొని అందులో భాగంగా మేము పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు, మిల్లెట్స్, వేరుశనగ, తర్వాత కూరగాయలు, పండ్ల తోటలు పెంపడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పంటలన్నీ మేము ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తాము. ఎటువంటి రసాయనాలు లేకుండా ఓన్లీ ఆర్గానిక్ సర్టిఫికెట్ తీసుకున్న తర్వాతే మేము రైతులతో కొనుగోలు చేస్తాము. మేము కూడా రైతులు కొత్తగా వాళ్ళు చేరాల మా సొసైటీల కంటే వాళ్ళ పంటలు రసాయనాలుగా మారి ఉంటాయి కాబట్టి మా సొసైటీలోకి చేరిన తర్వాత 3 సంవత్సరాలు పంట పెట్టిన తర్వాత మేము ఆ 3 సంవత్సరాలు ఆర్గానిక్ చేసిన తర్వాత ఆ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మేము కొనుగోలు చేస్తాము. కొనుగోలు చేసిన తర్వాత మేము ఆ ధరణి సొసైటీ ద్వారా ఇతరులకు కూడా మేము సప్లై చేస్తుంటాము. అదేవిధంగా పశువులకు కానీ మనుషులకు కానీ ఆరోగ్యకరమైన ఆహారము మేము అందిస్తున్నాము. ఎందుకంటే ఎటువంటి కల్తీ లేకుండా ఆర్గానిక్ పద్ధతిలోనే మేము పండిస్తాము. పండించిన పంట కూడా మేమే ధర నిర్ణయించుకొని పప్పు ధాన్యాలకు ఒక రేటు, చిరుధాన్యాలకు ఒక రేటు, పండ్లకు ఒక రేటు, కూరగాయలకు ఒక రేటు ధర మార్కెట్ ధర కంటే ఇంకా ఎక్కువగానే మా రైతులకు ఇస్తాము. ఆ సొసైటీ ద్వారా మేము 10 నుంచి 15 రోజుల లోపల వాళ్ళకు బడ్జెట్ కూడా అమౌంట్ కూడా వాళ్ళకి పంపిస్తాము. ఇంత పెద్ద అవకాశము మాకు రైతుకు ఇచ్చినందుకు సార్ ధన్యవాదాలు సార్ మీకు. ఎందుకంటే మా ఒక రైతు చేత ఇంత ఓపెనింగ్ చేయడము ఫస్ట్ టైం సార్. ఇది ఈ భాగ్యనగరంలో టింబక్టు కలెక్టర్ సమస్యను గుర్తించుకొని అందులో ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్కు భగవంతుడు మీకు ఎల్లవేళ బాగా జరగాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్.